మీ మైండ్ అనేది మీ కంట్రోల్ లేకపోతే ఎలా సాధిస్తారు? ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది? చిన్న పారాగ్రాఫ్ నా యొక్క కంప్లీట్ ఆలోచన మార్చేసిందండి. కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్రజలు ఈ సీక్రెట్‌ని తెలుసుకున్నారు. కానీ ఆ సీక్రెట్‌కి నేను ఒక సీక్రెట్ కనిపెట్టాను. హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నా. ప్రపంచంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్రజలు ఈ సీక్రెట్‌ని తెలుసుకున్నారు. కానీ ఆ సీక్రెట్‌కి నేను ఒక సీక్రెట్ కనిపెట్టాను. అది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. ఈ బుక్ గురించి. సీక్రెట్. ఓకే. ఈ బుక్‌ని కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చదివారు. మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్మబడింది, కొనబడింది. దీనిలో చాలామంది ప్రపంచంలో గొప్ప వ్యక్తులందరూ కూడా సీక్రెట్స్ చెప్పారు. వాటన్నిటికీ ఒకటే మూలం, అది లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏమనుకుంటే అది జరుగుద్ది. కానీ దాన్ని గట్టిగా అనుకోవాలి. రాసుకోవాలి. పదే పదే దాన్ని చూడాలి. దాంతో పాటు దాని ప్రకారంగా ప్రయత్నించాలి. మంచిదే. కానీ మిలియన్స్, కొన్ని కోట్ల మంది కొన్నారు, చదివారు. కానీ వాళ్ళందరికీ ఎందుకు ఇది ఎఫెక్టివ్‌గా లేదు? వాళ్ళందరూ ఎందుకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు? అందరికీ ఎందుకు ఇది పనిచేయట్లేదు? నేను బుక్ గురించి కొన్నేళ్ల క్రితం విన్నాను. కానీ ఒక వారం క్రితమే కంప్లీట్ చేశాను చదవడం. చదివి కంప్లీట్ చేశాను. ఈ సీక్రెట్‌కి నేను ఒక సీక్రెట్‌ని కనిపెట్టాననమాట. ఆ సీక్రెట్ చెప్పమంటారా? లా ఆఫ్ అట్రాక్షన్‌లో ముఖ్యంగా కావాల్సిందేంటంటే, మనం ఒక విషయం గురించి అనుకోవడం, పదే పదే దాని గురించి ఆలోచించడం, దాని ప్రకారం మన ప్రయత్నాలు స్టార్ట్ చేయడం. కానీ మీ మైండ్ అనేది మీ కంట్రోల్ లేకపోతే ఎలా సాధిస్తారు? ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది కదా! దీనిలో ఒక చిన్న పారాగ్రాఫ్ నా యొక్క కంప్లీట్ ఆలోచన మార్చేసిందండి. అంటే ఇన్నేళ్ల రీసెర్చ్ అనుకోండి. నేను దాదాపుగా ఒక 2 ఏళ్ల నుంచి ఒక 80 నుంచి అంటే 80 మంది పర్సనల్‌గా, నేను ఒక ప్రొఫెసర్‌ని కాబట్టి నా స్టూడెంట్స్‌ని దాదాపుగా ఒక 180 మందిని పర్సనల్‌గా కౌన్సిల్ చేసుంటా. అంటే మొత్తం చూసుకుంటే ఇండివిడ్యువల్‌గా కలిసిన వ్యక్తులు ఒక 300 మంది పైనే. అంటే నేను ఇంకా కమ్యూనికేషన్ ట్రైనింగ్ కూడా చేస్తుంటాను. మీకు తెలుసో తెలియదో. ఇలా మొత్తం చూస్తే ఒక 300 మంది పైగా నేను 1-1 ఇండివిడ్యువల్‌గా కౌన్సిల్ చేశాను. మాట్లాడాను. వాళ్ళందరికీ ఉన్న ప్రాబ్లమ్ ఒకటే. అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసు. అఫర్మేషన్స్ గురించి తెలుసు. దానిలో 90% మందికి ద సీక్రెట్ ఈ బుక్ గురించి తెలుసు. కానీ వాళ్ళందరూ దాని యొక్క ఆ యొక్క సీక్రెట్ యొక్క మ్యాజిక్‌ని వాళ్ళు టేస్ట్ చేయలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్‌లో లేదండి. ఈ బుక్‌లో ఒక చిన్న పారాగ్రాఫ్ నాకొక చిన్న సొల్యూషన్, అంటే పెద్ద సొల్యూషన్ ఇచ్చింది. చిన్న పారాగ్రాఫ్, పెద్ద సొల్యూషన్. అదే ఏంటంటే, ఆథర్ ఏం చెప్తాడంటే, ఇక రైటర్ ఏం చెప్తున్నాడంటే బుక్‌లో, అఫర్మేషన్స్ గాని, లా ఆఫ్ అట్రాక్షన్ గాని, మీరేం కావాలనుకుంటున్నారో అది కోరుకున్నాక మీరేం చేయాలి అంటే, మీ మైండ్‌ని మీరు కంట్రోల్‌లో ఉంచుకోవాలి. దానికి ఎలా? సాధారణ ఒక వ్యక్తికి, ఒక ఆర్డినరీ పర్సన్‌కి, ఒక ఫ్యామిలీ మ్యాన్ అనుకోండి. ఫ్యామిలీ మ్యాన్‌కి, ఒక జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకున్న వ్యక్తులకి ఇది ఇంపాసిబుల్. దాని గురించి మెడిటేషన్ చేయమంటాడు. దీనిలో ఉన్న గొప్ప వ్యక్తులందరూ కూడా మెడిటేషన్ చేశారండి. అందరూ మెడిటేషన్ చేశారు. మెడిటేషన్ చేసి వాళ్ళ మైండ్‌ని వాళ్ళ కంట్రోల్‌లో ఉంచుకొని, దాని తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ మీద వాళ్ళు వర్క్ చేశారు. మీకిప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు మనకు చాలామంది కోచెస్ ఉన్నారు. ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్, మేనిఫెస్టేషన్ కోచెస్, మీరేమనుకుంటే నేను అది మీతో చేపిస్తానని కోచెస్ ఉన్నారు. కానీ అందరికీ మూలము మెడిటేషన్. మీ మైండ్ గనక మీ కంట్రోల్‌లో లేకపోతే, మీ మైండ్ మీ మాట వినకపోతే మీరేం చేసినా వేస్ట్ అండి.
అంటే అది ఎఫెక్టివ్ అవ్వదనమాట. మీరు అనుకున్న స్థాయికి చేరుకోలేరు. ఈ 'సీక్రెట్' అనే బుక్ కూడా మీకు నిరుపయోగం అనమాట. ఇది పని చేయదు. సో, అందరికి నేను సజెస్ట్ చేసేదేంటంటే, ఎంతో కొంత సమయం ధ్యానం చేయండి. ధ్యానం అంటే చాలా రకాలున్నాయి. విపాషన, లేతే ప్రాణాయామాలు, కొంతమంది యోగా, ఇంకా ధ్యానంలో చాలా రకాలున్నాయి. నేను అవన్నీ ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కానీ అందరికి కామన్ మ్యాన్‌కి, ఒక కామన్ పర్సన్, సామాన్యుడికి ధ్యానం చేయడం అనేది ఇంపాసిబుల్. యోగా తెలిసుండాలి. కొన్ని ప్రాణాయామాలు తెలిసుండాలి. ఎక్కడికో దూరంగా వెళ్ళాలి. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా అంటే నాన్ వెజ్ తినకూడదు. ఇంకా కొంతమంది చెప్తారు. ఓకే. నాన్ వెజ్ తినకూడదు. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అన్నీ పాటించి ఈ యొక్క ధ్యానం చేయడం అనేది సామాన్య వ్యక్తికి కష్టమైపోయింది. ఓకే. అందుకే నేను మీ అందరికీ ద సింపులెస్ట్, చాలా ఈజీ అండ్ మోస్ట్ పవర్‌ఫుల్ స్ట్రెస్ రిలాక్సేషన్ టెక్నిక్, దాన్ని ధ్యానం అనుకోవచ్చు. దాన్నే గైడెడ్ మెడిటేషన్ అంటున్నారు ఇంగ్లీష్‌లో. దాన్ని మనం తెలుగులో యోగ నిద్ర, హిందీలో యోగ నిద్ర, ఇంకా చెప్పాలంటే ఎన్ఎస్‌డిఆర్ అని సైంటిఫిక్‌గా దానికి ఒక నేమ్ ఇచ్చారనమాట. ఓకే. ఇది గనక మీరు ప్రాక్టీస్ చేస్తే, మీ లా ఆఫ్ అట్రాక్షనే కావచ్చు, మేనిఫెస్టేషనే కావచ్చు, మీరు అనుకున్నది ఏదైనా రీచ్ కావాలంటే మెడిటేషన్ కంపల్సరీ అండి. అది మెడిటేషన్ అనేసరికి ఏదో సంథింగ్ బియాండ్ కాదు. హిమాలయాలకు వెళ్ళవసరం లేదు. మీరు సన్యాసులు కావాల్సిన అవసరం లేదు. తర్వాత మీరొక మెయిలే అయి ఉండాల్సిన అవసరం లేదు. నేను ఫీమేలే గదా! అలా అని చెప్పేసి పెద్ద జుట్టులేసుకొని, కాషాయం వస్తువులేసుకొని చెప్పనవసరం లేదు. ప్రతి సామాన్యురాలు, ప్రతి సామాన్యుడు కూడా ధ్యానం చెయ్యొచ్చు. సో, మీ అందరు ఇంకా అదంతెందుకండి, 8 ఇయర్స్ చిన్న పిల్ల నుంచి బెడ్ రిడెన్ అయిన వాళ్ళు కూడా ఈ ధ్యానం చేయొచ్చు. ఎలా? చాలా సింపుల్. మీరు శవాసనంలో ఉండాలి. కూర్చోనవసరం లేదు. కూర్చున్నప్పుడు కొంతమంది నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, ఓకే. ప్రాణాయామాలు చేసినప్పుడు, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకూడదు. ఆస్త్మా ఉన్నవాళ్ళు చేయలేరు. అందరికీ కుదరదు. ఇక్కడ అదేం అవసరం లేదు. మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేయనవసరం లేదు. అలా చేయకుండానే మీరు ధ్యానం చేయొచ్చు. ఎలా చేయాలంటే దానికి నేనున్నాను. ఒక గురువు వాయిస్‌ని వింటూ మీరు దానిలో అది విని ఫీల్ అవ్వడం అంతే. దానికే నేను మీకున్నాననమాట. మీరు గురువు అనుకోవచ్చు, మీరొక సిస్టర్ అనుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోవచ్చు, ఒక నైబర్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోండి. నా వాయిస్ వినంటే చాలు. మీరనుకున్నది మీరు చేయగలరనమాట. చాలామంది చేస్తున్నారు. హై బీపీ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ఇంకా సోరియాసిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, ఇంకా డిప్రెషన్ ఉన్నవాళ్ళు, నిద్రలేమున్నవాళ్ళు, చాలామంది మందులు గివ్ అప్ వదిలేస్తూ మందులు వాడడం మానేసి కేవలం ధ్యానం చేస్తున్నారు. జస్ట్ వీడియోస్ విని మాత్రమేనండి. మీకు గూడా అటువంటి మ్యాజిక్‌ని టేస్ట్ చేయాలంటే మన ఛానల్‌లో తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా మెడిటేషన్స్ ఉన్నాయి. ఈవెన్ స్టూడెంట్స్‌కి కూడా ఉన్నాయి. ఎవరు దీనిలో మినహాయింపు కాదండి. ఎవ్వరైనా చేయొచ్చు. సో, మీకు తగ్గట్టుగా థంబ్‌నెయిల్‌లో పేరుంటుంది. ఆ పేరుకి తగ్గట్టుగా ఆ వీడియోలో మెడిటేషన్ ఉంటుంది. అది మీరు పెట్టుకొని శవాసనంలో యోగా మ్యాట్ మీద కానీ, ఒక బెడ్ షీట్ గానీ, ఒక బ్లాంకెట్ లాంటిది గానీ నేల మీద పరుచుకొని, యోగా మ్యాట్ ఉంటే ఇంకా మంచిది. ఉంటే గనక దాని మీద శవాసనంలో ఉండి, మీరు ఈ యొక్క వీడియోను పెట్టుకొని జస్ట్ వినండి చాలు. మాకు కుదరట్లేదండి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాట్లాడాలి అనుకుంటే, మాతో లైవ్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వడానికి కూడా కింద నంబర్ ఉంది. వాట్సాప్ చేయండి. మీకు కాంటాక్ట్ చేస్తాము. కౌన్సిల్ చేస్తాము. మీ ప్రాబ్లమ్ ఏంటో మాట్లాడతాను. దానికి తగ్గట్టుగా కొన్ని అసైన్‌మెంట్స్ చేపిస్తాను. మెడిటేషన్స్ కూడా చేపిస్తాను. దాని ద్వారా మీ ప్రాబ్లమ్‌ని ఒక 10 డేస్ నేను సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. దాని తర్వాత జీవితాంతం మీకు వేరే గురువు యొక్క సహాయం అవసరం ఉండదు. కొత్త పర్సన్ లాగా మీరు మారతారు. ఓకే. చాలా మార్పులొస్తాయి. మీరేమనుకుంటున్నారో అది చేయొచ్చనమాట. సో, కింద నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ లింక్‌ని క్లిక్ చేసి గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. డైలీ మీకు కొన్ని సజెషన్స్ డైట్ మీద, మెడిటేషన్ మీద, ఇంకా పర్సనల్ డెవలప్‌మెంట్ మీద కొన్ని సజెషన్స్ ఇస్తుంటాను. అవన్నీ మీరు వినొచ్చు అనమాట. అయితే ఈ యొక్క యోగ నిద్ర శవాసనంలో చేయాలి. ఒక గంట, గంటన్నర ముందు మీరు ఫుడ్ తీసుకోకూడదు.
కంప్లీట్ లైట్‌లో ఉండకూడదు. కొంచెం డల్ లైట్ ఉండాలి. కర్టెన్స్ వేసుకోండి. లైట్స్ ఆఫ్ చేయండి. తర్వాత ఇది చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పాలి. ఫోన్ సైలెంట్‌లో పెట్టుకోండి. కావాలంటే వీడియో డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్ సైలెంట్‌లో పెట్టుకొని డౌన్‌లోడ్ వినండి. ఓకేనా? ఇంకా ఈ ప్రాబ్లమ్ మీ చేతుల్లో లేదు. అసలు మీరు సాల్వ్ చేసుకోలేకపోతున్నారంటే గనక క్లాసెస్ జాయిన్ అవ్వండి. కేవలం 10 రోజులు చాలు. తర్వాత మీ యొక్క ప్రాబ్లమ్ మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఇంకొక క్వెషన్ వచ్చిందండి. యోగ నిద్ర చేయడం వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయా అంటే సాల్వ్ అవ్వవు. కానీ ఆ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ మనకొస్తుందనమాట. ఎటువంటి స్ట్రెస్ అయినప్పటికీ కూడా ఆ స్ట్రెస్‌ని పాజిటివ్‌గా మనం ఎదుర్కోవడానికి మనకి స్ట్రెంత్ ఒస్తుంది. మానసిక బలం ఒస్తుంది. దాని ద్వారా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ ఇవన్నీ కూడా చాలా మంచిగా అవుతాయి. మన యొక్క నరాల సిస్టమ్ అంతా కూడా మారుతుంది. రిలాక్స్ అవుతుంది. యోగ నిద్ర చేస్తున్న సమయంలో బీపీ అనేది మన హార్ట్ బీట్ అనేది చాలా తక్కువ నిదానంగా కొట్టుకుంటుంది. బీపీ అసలు ఉండనే ఉండదు. టెన్షన్ అసలు ఉండనే ఉండదు. మీ ఆలోచనలొచ్చినా మీరు కంట్రోల్ చేసుకోని అవసరం లేదు. వాటంతట అవే ఎలా వాటిని వెళ్ళగొట్టాలో అన్న ఆ యొక్క జ్ఞానము మనకిక్కడ అటువంటి యొక్క నాలెడ్జ్ మనకి యొక్క యోగ నిద్రలో వస్తుంది. మన కెపాసిటీ వస్తుందనమాట. ఇంకా చాలా ఉన్నాయండి. మీకు కావాలంటే గూగుల్‌లో కూడా సెర్చ్ చేసి చూడండి. మన ఛానెల్‌లో వీడియోస్ కూడా వినండి. ఓకే. మీరు ఇవన్నీ కుదరదంటే కనీసం ఒక వారం రోజులు మన వీడియోస్ పెట్టుకొని వినండి చాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీకు ఇంకా మంచి వీడియోస్ ఇవ్వగలము. క్లాసెస్ కావాలంటే నెంబర్‌కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. వేరే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. నేను అనుకుంటున్నాను. నేను కూడా ఈ యొక్క పానిక్ అటాక్స్‌తో నేను బాధపడిన దాన్నే. పానిక్ అటాక్స్ నుంచి డాక్టర్స్ నాకు హై బీపీ ఉందని చెప్పి మీకు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలనే సిట్యుయేషన్ నుంచి ఈరోజు నేను బయటకొచ్చానండి. నేను యాక్చువల్లీ బై ప్రొఫెషన్ ఒక ప్ర ప్రొఫెసర్‌ని, టీచర్‌ని, ట్రైనర్‌ని. కానీ కోవిడ్ తర్వాత నాకు లైఫ్ అంతా మారిపోయింది. నాకున్న నాలెడ్జ్‌ని చాలా మందితో పంచుకోవాలని చెప్పేసి నేను న్యూట్రిషన్‌లో డిగ్రీ చేశాను. తర్వాత మెడిటేషన్ సర్టిఫికేషన్ తీసుకున్నాను. దాంతో పాటు నాకున్న ప్యాషన్‌ని నా యొక్క నాలెడ్జ్‌కి జత చేసి మీ అందరి ముందు తీసుకొస్తున్నాను. ఓకే. నా యొక్క ప్రయత్నాన్ని మీరందరూ కూడా బలపరిచి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నా మాట విన్న అవసరం అది నా మాట నమ్మనవసరం లేదు. మీరు జస్ట్ ఒక 3 రోజులు యోగ నిద్ర ట్రై చేయండి. ఓకే. మీకు మీరే నమ్ముతారనమాట. దానిలో ఉన్న మ్యాజిక్ అంతా కూడా. ఇది నాది కాదు. ఇది ఒక సైన్స్‌తో కూడుకున్న ఒక స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్ అనమాట. దీన్ని స్వామి సత్యానంద సరస్వతి గారు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ద్వారా ఆయన ప్రపంచానికి తీసుకొచ్చారు, తెలియజేశారు. దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ప్రపంచంలో కొన్ని యూనివర్సిటీస్ రీసెర్చ్ చేశాయి. అవన్నీ కూడా రీసెర్చ్ చేసిన ఒక మాట చెప్పారు. ఒక మాట ఏంటంటే, ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల వ్యాధులున్న వాటిల్ని మనము తగ్గించవచ్చు. వ్యాధులు వస్తుంటే గనక వాటిని ఆపవచ్చు. లైఫ్ స్పాన్‌ని మనం పొడిగించవచ్చు. ఓకేనా? ఇంతకన్నా మ్యాజిక్ మీకు తెలియాలంటే మీరే ప్రాక్టీస్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను.